పరిశుద్ధమైన ప్రియమైన దేవుని సంగమా, ఈ దినకాలం పరిశుద్ధ గ్రంథంలో నుంచి అనుదిన వాక్య ధ్యానంలో భాగంగా ఒక మాట మనం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 26వ అధ్యాయం 25వ వచనాన్ని ధ్యానాంశంగా తీసుకున్నాం. అందుకు సౌలు, దావీదా నాయనా, నీవు ఆశీర్వాదము పొందుదువుగాక, నీవు ఘనకార్యములు పూనుకొని విజయము నొందుదువుగాక అని దావీదుతో అనెను. అప్పుడు దావీదు తన మార్గమున వెళ్ళిపోయాను. దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు నీవు ఆశీర్వాదము పొందుదువుగాక. చూడండి, ఇక్కడ జరిగిన సందర్భాన్ని కనుక మనం గమనిస్తే, సౌలు మరి రాజుగా ఉన్నప్పుడు ఆయన రాజ్య పరిపాలనలో అప్పటికే దావీదు కూడా రాజుగా అభిషేకించబడ్డాడు. ఆ వారిద్దరి ప్రయాణంలో మరి సౌలు ఎంతగానో దావీదును చంపాలని తన ప్రయత్నంలో పరుగెడుతూ మరి జీపు అనేటువంటి ఒక అరణ్యంలోనికి వస్తారు. సౌలుకి తెలిసిద్ది దావీదు జీపు అరణ్య ప్రాంతాల్లో మరి అక్కడ గుహల్లో ఉంటున్నాడని విని 3,000 మందిని వెంట పెట్టుకొని అతన్ని ఎలాగైనా చంపాలని మరి గిబియోన్ నుంచి బయలుదేరి మరి జీపు అరణ్యంలోకి వచ్చాడు. మరి దండంతా కూడా క్రొత్తాళం అనేటువంటి ప్లేస్కి వచ్చి అక్కడ మరి నివాసం చేస్తూ ఉంటారు. ఆ రాత్రికి అక్కడ బస చేస్తారు. ఆ బస చేసే సమయంలో దావీదు మరి దావీదుతో పాటు అబీషై అని యోవాబు సహోదరుడు వారిద్దరు కలిసి వెళ్ళినప్పుడు ఆ రాత్రి మరి సౌలు యొక్క మరి ఈటె మరి నీళ్ళ బుడ్డిని తీసుకొని వస్తారు ఆ రాత్రి. ఈ సందర్భాన్ని గమనించినప్పుడు అప్పుడు మరి దూరం నుంచి కొండల మీద ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ సందర్భంలో సౌలు మాట్లాడిన మాటలు, నాయనా దావీదా, నీవు ఆశీర్వాదం నొందుదువుగాక. ఎందుకు అలా పలికాడంటే, సౌలును దేవుడే దావీదు చేతికి అప్పగించాడు. అప్పగించినప్పటికీ దావీదు మరి దేవుని నియమాన్ని పాటించాడు. అభిషేకించబడిన సౌలును చంపలేదు. ఈ విషయము సౌలుకు తెలిసి ఆ సందర్భంలో నా ప్రాణమును దేవుడు నీ చేతికి అప్పగించబడినప్పటికీ నువ్వు నన్ను చంపలేదు, నువ్వెంత మరి గొప్పవాడివి, నాకంటే ఘనుడువు, ఇదిగో ఇశ్రాయేలీయులను ఏలువాడు నీవుగా ఉంటావు, నీకు మేలు జరుగుతుంది, నీవు అనేకమైన ఘనకార్యములు చేయ పూనుకుంటావు, నిన్ను దేవుడు ఆశీర్వదించును గాక అని పలికిన మాట ఎంత శ్రేష్టమైన మాట. ఒక శత్రువు నోటి నుంచి ఆ మాట పలికించాడు దేవుడు. ఎందుకంటే దావీదు యొక్క జీవితం అంత శ్రేష్టమైన అనుభవం కలిగిన జీవితం. దావీదు చూడండి, మరి కీడు చేయక మేలు చేశాడు, శత్రువును ప్రేమించాడు. దావీదుకున్న అనుభవం చాలా గొప్పది. అభిషేకించబడిన సౌలును ఎంత మాత్రం కూడా చంపటానికి ఇష్టపడలేదు. చూడండి, మన ఆధ్యాత్మిక జీవితాన్ని పాఠం మనకు ఒకటి నేర్పిస్తుంది. శత్రువును కూడా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ప్రేమించాలని చెప్తుంది. అవును, శత్రువు తల మీద మనము మరి కీడు చేయక మేలు చేసే అనుభవం మనం కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తుంది. దావీదు ఎంత గొప్ప మరి ఆధ్యాత్మిక విలువ కలిగి ఉన్నాడు. తన శత్రువు అయిన సౌలును చంపక అభిషేకించబడ్డాడని దేవుని చేత తను ఎంతగానో ప్రేమిస్తూ తన ప్రాణమును తీయజూచుచున్నాడన్న విషయం ఎరిగి ఉండి కూడా మరి సౌలును చంపక సౌలును విడిచిపెట్టినట్టుగా చూస్తున్నాం. దేవుడు సౌలును దావీదు చేతికి అప్పగించినప్పటికీ చౌడు ఈనాడు మన ఆధ్యాత్మిక జీవితంలో మనం మన శత్రువులతో ఎన్నో దినాలు మాట్లాడడం. మనకు లోక సంబంధమైన శత్రువులు ఎంతోమందిని మనం ఎదుర్కొంటూ ఉంటాం. కానీ దేవుని వాక్య ప్రకారం ఏంటంటే మనకు మనుషులు ఎవరు కూడా శత్రువులు కాదు. సాతాను, అపవాది అతి శ్రేష్టమైన శత్రువుగా మనకు ముందున్నాడు. ఈనాడు మనుషులను మనము ఎంతగానో ద్వేషిస్తాం. మన పొరుగు వారిని, మన స్నేహితులను, మన రక్త సంబంధికులను శత్రువులుగా భావిస్తాం. అది ఎంత మాత్రము దేవుని దృష్టికి అనుకూలమైనది కాదు.
దేవుని వాక్యం చెప్తుంది, శత్రువును కూడా ప్రేమించుము, శత్రువు చేయి దోషమును కూడా క్షమించుము. ఆ శత్రువును కూడా దేవుని సన్నిధికి నడిపించే అనుభవంలోకి రమ్ము అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ అనుభవాన్ని బట్టి దావీదు దేవునికి ఎంతో ఇష్టానుసారుడయ్యాడు. ఆ శత్రువైన సౌలు నోట కూడా నాయనా నీవు ఆశీర్వాదం నొందుదువుగాక అని పలికించబడింది. అలాగే నిశ్చయముగా దేవుడు దావీదును ఆశీర్వదించాడు. ఒక సందర్భంలో చెప్తాడు దావీదు, ఇంక నీ ఎదుటికొచ్చి నేనేమి చెప్పుకుందునయ్యా, నన్ను, నా కుమారులు, నా సంతతిని వింతగా ఆశీర్వదించావని పలుకుతాడు. కాబట్టి మన కుటుంబ జీవితాల్లో దావీదుకున్న అనుభవం మనం కూడా కలిగి ఉండాలి. మన శత్రువులను మనము ప్రేమించేవారముగా, మన శత్రువుల కొరకు ప్రార్థన చేసేవారముగా, మన శత్రువులను క్షమించేవారముగా, కీడు చేయక మేలు చేసేవారముగా, దేవుని చిత్తానుసారమైన క్రమశిక్షణ కలిగిన ఆత్మీయులంగా మనం ఉంటే మన కుటుంబాలను కూడా దేవుడు దావీదు కుటుంబం వల్లే తప్పక ఆశీర్వదిస్తాడు. ఈ అనుభవాన్ని మనం కలిగి ఉందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దావీదుతో సౌలు పలికిన మాట ఎంత శ్రేష్టమైనది. నాయనా దావీదా, నీవు ఆశీర్వాదం నందుదువుగాక, నీవు ఘనకార్యములు చేయపూనుకొని విజయము నందుదువుగాక అని పలికిన మాట ఎంత శ్రేష్టమైనది. ఆధ్యాత్మిక జీవితంలో కూడా నీవు దావీదు పక్షముగా ఉన్న గొప్ప విజయమునిచ్చే దేవుడు. దావీదు పక్షంలో దావీదుకు కృప చూపిన వాడు, దావీదుకు ఒక మంచి ఆత్మీయ మెలకువను నేర్పించిన వాడు. నేడు మాతో కూడా మాట్లాడినందుకై మీకు స్తోత్రాలు. శత్రువును ప్రేమించుట, శత్రువును కొరకై ప్రార్థన చేయుట, శత్రువును అణగదొరకుట కొరకై మీ చేతికి అప్పగించుట ఎంత శ్రేష్టమైన అనుభవం. అభిషేకించబడిన సౌలును చంపుటకు దావీదు వెనుకంజ వేసిన విధానం ఎంత గొప్పది. కీడు చేయక మేలు చేశాడు. తన ప్రాణమును మరి తీయజూసిన సౌలును చంపటానికి ఇష్టపడని దావీదు యొక్క ఆత్మీయ అనుభవం ఎంత గొప్పది. నేటి మా జీవితాల్లో కూడా పగ, కక్ష, అసూయ, కపటం, మోసం, ఎన్నో శరీర సంబంధమైన కార్యాలు మమ్మల్ని ఏలుబడి చేస్తున్నాయి. అట్లా మేము ఉండకూడదని ఆత్మ సంబంధమైన దేవుని చిత్తానుసారమైన అనుభవంలోకి మేము వచ్చినట్లయితే మా కుటుంబాలు కూడా దావీదులాగా ఆశీర్వదించబడతాయని, అలాంటి ఆశీర్వాదమును మేము కూడా పొందుకునే వారం ఉండాలని, అట్లాగూ మా కుటుంబాలను మీరు ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ కొద్ది చిన్ని ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.